వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. దిస్ ఈస్ బీవీఆర్. మనం సెకండ్ ఇయర్లో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ అనే చాప్టర్లో పార్ట్ 3 వీడియో చెప్పబోతున్నామండి. సో ఇక్కడ పార్ట్ 3 వీడియో చేయాలి అంటే మన పార్ట్ 2 వీడియోలో సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ చెప్పుకున్నాం. కెపాసిటర్లో అండి పార్ట్ 2 వీడియో చూస్తేనే మనం పార్ట్ 3లో మనం చెప్పే ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. పార్ట్ 2 ఈ పార్ట్ 2లో అమ్మ సిరీస్ కాంబినేషన్, అలాగే ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, ఈ రెండు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ డెరైవ్ చేసామమ్మా. ఇవి రెండు కూడా రెండు ఇండివిజువల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బోత్ ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మనం పార్ట్ 3లో చెప్పబోయే ప్రాబ్లమ్స్ అండి సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ మీద వస్తాయి. సో మనం అక్కడ ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఆ ఫార్ములాస్ ఎలా యూజ్ చేయమో తెలియాలి అంటే కంపల్సరిగా పార్ట్ 2 వీడియో చూడాలండి. పార్ట్ 2 వీడియో చూసిన తర్వాత పార్ట్ 3 చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ చేయడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 3 వీడియో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామా. పార్ట్ 3కి సంబంధించి మనం క్వశ్చన్ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద షేర్ చేయడం జరిగింది. ఇది ప్రాబ్లం అండి, ప్రాబ్లం నెంబర్ 1. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ కూడా 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్. పార్ట్ 3లో ఫస్ట్ ప్రాబ్లం 3 కెపాసిటర్స్, ఈచ్ ఆఫ్ కెపాసిటర్స్ 9 పికోఫారడే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనడం. సో మనం సొల్యూషన్లో చూసినట్లయితే కనుక మనకి 3 కెపాసిటర్స్ ఇచ్చారు. గివెన్ డేటా 3 కెపాసిటర్స్ ఇచ్చారండి. C1 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు C3 ఈజ్ ఈక్వల్ టు 9 పికోఫారడే. 9 పికోఫారడే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషన్ అన్నాడు కాబట్టి అమ్మ 3 కెపాసిటర్స్ చెప్పాడు. 3 కెపాసిటర్లో సిరీస్ కాంబినేషన్. సో వాడు చెప్పిన డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. డయాగ్రామ్ డ్రా చేయడం తెలియకపోతే డ్రా చేయకపోయినా నో ప్రాబ్లం అండి. 3 కెపాసిటర్స్ తీసుకున్నాం. ఇది C1 9 పికోఫారడే, 9 పికోఫారడే, 9 పికోఫారడే. ఇక్కడ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ 120 వోల్ట్ అండి. దీన్ని పాస్ అవుతున్న ఛార్జ్ Q. ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు చూసినట్లయితే 3 ఐడెంటికల్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. CS ఈజ్ ఈక్వల్ టు C/N. C అంటే కెపాసిటెన్స్ 9 పికోఫారడే. గివెన్ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ 3 కాబట్టి అండి 9/3 వేసాం. సో CS ఈజ్ ఈక్వల్ టు 3 పికోఫారడే. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. ఏబిలో క్వశ్చన్ ఏ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ బిలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడయా అంటే 120 వోల్ట్ ఇచ్చాడమ్మా. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ కెపాసిటర్. ఇక్కడ కెపాసిటెన్స్ సేమ్ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా సేమ్గా ఉంటుందండి. నౌ V dash is equal to V/N. V dash is equal to V అంటే 120 వోల్ట్, N అంటే గివెన్ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ 3 కాబట్టమ్మా 3. therefore V dash is equal to 40 వోల్ట్. V dash is equal to 40 వోల్ట్. సో V1 is equal to V2 is equal to V3 is equal to 40 వోల్ట్. ఈచ్ కెపాసిటీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ 40 వోల్ట్. ఇది మనం అనుకున్నటువంటి 2 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం అండి. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ప్రాబ్లం సిరీస్లో కనెక్ట్ చేశాడు, వాడు ఎఫెక్ట్ కనుక్కోమన్నా అండి. క్వశ్చన్ నెంబర్ ఏలో
క్వశ్చన్ నెంబర్ బిలో ఇండివిజువల్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ కనుక్కోమన్నాడు. కాబట్టి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కున్నాం. కెపాసిటెన్స్ అట్ ఈచ్ కెపాసిటర్ సేమ్ గాడి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా సేమ్ గానే ఉంటుంది. అందుకని V1 కనుక్కున్నాం అంటే V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ V3 ఈజ్ ఈక్వల్ 40. మొత్తం యాడ్ చేస్తే మనకు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ 120 రావాలమ్మా. వస్తుంది చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, కెపాసిటర్స్ లో 4 మార్క్స్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నామండి. సెకండ్ ప్రాబ్లం, సో ఇది ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 ఇది కూడా 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. దీన్ని కూడా చూసినట్లయితే ఇక్కడ 3 కెపాసిటర్స్ ఇచ్చడమ్మా. 3 కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్సెస్ 2 పికోఫారడే, 3 పికోఫారడే అండ్ 4 పికోఫారడే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్రీవియస్ ప్రాబ్లంలో గివెన్ 3 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ అనడమ్మా. ఇక్కడ ప్యారలల్. ఆ కెపాసిటర్స్ ఏంటో చూస్తే గివెన్ దట్ C1 is equal to 2 picofarad, C2 is equal to 3 picofarad, C3 is equal to 4 picofarad. ఇవి ఎలా కనెక్ట్ చేసాయండి? ఫస్ట్ క్వశ్చన్ ఇందులో వాట్ ఆర్ ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కాంబినేషన్. ఈ మూడు ఎలా కనెక్ట్ అయినాయంటే ప్యారలల్ కనెక్ట్ అయినాయమ్మా. సో ప్యారలల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. డయాగ్రామ్ కంపల్సరీ ఏం కాదమ్మా, తెలిస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ 3 కెపాసిటర్స్ లో 2 పికోఫారడే, 3 పికోఫారడే, 4 పికోఫారడే ఇచ్చారండి. మన ఫార్ములా Cp is equal to C1 plus C2 plus C3. సో Cp is equal to 2 plus 3 plus 4. So Cp is equal to 9 picofarad. Question A answer completed. Next question B. Determine the charge on each capacitor if the combination is connected to the 100 volt supply. So పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చడమ్మా 100 volt. ఇక్కడ ఇండివిజువల్ చార్జెస్ కనుక్కోవాలి. చార్జెస్ ఆన్ ఈచ్ కెపాసిటర్ కనుక్కోవాలి. Q1 is equal to C1V. C1 అంటే అమ్మ 3, C1 అంటే 2, పికో అంటే 10⁻⁻12 ఇంటూ V అంటే 100. సో 2 ఇంటూ 10 సో అలా రాయిపోయినా సరిపోతుందమ్మా. డైరెక్ట్గా మీకు పికోలోనే కావాలి అనుకుంటే నో ప్రాబ్లం. 2 పికోఫారడే ఇంటూ V అంటే 100 ఈజ్ ఈక్వల్ టు 200 పికోఫారడే. Q2 అంటే అమ్మా C2V 3 పికోఫారడే ఇంటూ 100 300 పికోఫారడే. Q3 is equal to C3V 4 picofarad into 100 400 picofarad. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో టోటల్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కోమన్నాడండి. 3 కెపాసిటర్స్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు వారు 3 కెపాసిటర్ ఎఫెక్టివ్ కనుక్కున్నా 9 పికోఫారడే వచ్చింది. క్వశ్చన్ నెంబర్ బిలో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఇచ్చేసాడు. ఇండివిజువల్ ఛార్జెస్ కనుక్కోమన్నాడమ్మా. మన ఫార్ములా C is equal to Q/V, మన జనరల్ ఫార్ములా. దీని నుంచి Q is equal to CV. దీన్ని బేస్ చేసుకొని Q1 అంటే C1V చెప్పాం, Q2 అంటే C2V, Q3 అంటే C3V. దీంతో మన కెపాసిటర్స్లో పార్ట్ 3 వీడియో కంప్లీట్ అయిపోయిందండి. సో మన వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక మనం చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మనం చెప్తున్నటువంటి ప్రతి వీడియో కూడా ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్
ఐపీని కవర్ చేస్తూ చెప్తున్నామండి. కాబట్టి ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.